One more time, beautiful. Chick chocolate, shock chocolate, jam jackpot. Yeah, chick chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. ఏంటే భయ్యా భయ్యా నేను ఏదో పానీపూరి వేసుకున్న వాళ్ళగా మీరేదో కాలేజ్ అమ్మాయిలాగా అనండి భయ్యా తోడా ప్యాజ్ డాలో భయ్యా తోడా పానీ డాలో. హలో నేను చెప్పే విషయం విన్నాం ఇప్పుడు షాక్ అయిపోతావు. నువ్వు చేసే పనులకే చాలా షాక్ అవుతున్నాం మేము. కొత్తగా ఏమవుతాం లేదు. హలో మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం ఆల్రెడీ నాగార్జున గారు తీసుకున్నారు కదా, మన ఇద్దరం ఏంటి మళ్ళీ? వైరస్లు ఎక్కడి నుంచో పుట్టావు, ఇలాంటి ఆటోల్లోంచో పుడతాయి తెలుసా? నీకు అర్థం కావట్లా. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. వాళ్ళు పడరని తెలిసిపోయి మీకు మీరు పెళ్లి చేసుకుంటున్నారా? గిరిగిల్లా ఈడుతోనా భయ్యా? ఆ అమ్మాయి ఎలా పడిందో తెలుసా మనకి? జస్ట్ అలా దగ్గరికి వెళ్ళి ఫేస్ లో ఫేస్ పెట్టి ఇలా స్మైల్ ఇచ్చా, అంతే పడిపోయింది. కళ్ళు తిరిగా లవ్ లోనా? లవ్ లో పడి సరే నా చూడు, జస్ట్ అలా కాలు అలా తిప్పి చెయ్యి ఇలా తిప్పా. ఆవిడకి కడుపు తిప్పిందా? కడుపు తిప్పింది ఏంటండి? డాన్స్ చూసి పడిపోయింది అంటే. డాన్స్ చూసి పడిందా? అయ్యా ఇవన్నీ కాదు, మేమిద్దరం ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక ఇద్దరు ఉన్నారు కదా వచ్చేవాళ్ళు, వాళ్ళిద్దరికి చెప్పేసండి. ఇక నుంచి వాళ్ళ మొహం కూడా మేము చూడం. ఫిక్స్. నేను చూసుకుంటాగా. చూసుకో. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. ఏంటి మేం రాగానే పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఏంటి అటు తిరుగున్నారు? గాలికి తిరిగే వాళ్ళు ఎడు తిరిగితే మనకెందుకు? వాళ్ళిద్దరు చాలా అందంగా ఉన్నారు. హలో మా సంగతి చూడమంటే నీకు సంబంధాలు చూసుకుంటున్నావు నువ్వు? ఏముందా, మీకు వద్దన్నారు కదా, నేను మాట్లాడుతున్నా. మేము మాట్లాడతాం. హలో రష్మి, ఇవాళ నుంచి సుధీర్ నేను చూడడం జరగదు. హలో నువ్వు చూసినా ఏం జరగదు. ఇదిగో ఇక నుంచి నీ పేరు కూడా ఎత్తను. ఆది ఏంటి, మనం ఇద్దరం చాలా సాంగ్స్ చేసాం కదా, నీకేమనిపిస్తుంది? యూట్యూబ్ కింద కామెంట్స్ తీసారు కాబట్టి బతికిపోయి అనిపించింది, లేకపోతే డాంగ్ 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 డాంగ్. ఇగో ఇప్పుడు నాకు పడ్డ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. నా మాయలో అమ్మాయి పడిపోయింది, అమ్మాయి మాయలో నేను పడ్డా. ఇద్దరు కలిసి మురికాలలో పడండి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా, మీరు లేకపోతే మేము లేమా? అది అవునా? యా వెళ్ళండి అయితే. చూసా ఎలా ఇచ్చాం? వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాం అనేది జోక్. ఎలా పడిపోయారు చూసా? మీరు కూడా మాకు కావాలని మేము కూడా జోక్ చేసాం. ఇది మాత్రం గుర్తుంటది. మామూలుగా సిగ్గు అనే ఒకటి చిన్న ఒక పదం ఉంటుంది. అది నాకుందండి, నేను వెళ్తున్నాను. తులుపుకోవడానికి తుడుచుకోవడానికి కూడా కాస్త గ్యాప్ ఇవ్వాలి. అవును, అసలు గ్యాప్ లేకుండా తుడి చేసుకుని మరీ అలా వెళ్తే కష్టం. ఓకే, డిక్షనరీలో కొత్త పదం ఏం యాడ్ చేసుకోవాలి నువ్వు? సిగ్గు. హలో అది మొదలెట్టాడు. హీ స్టార్టెడ్ హిస్ వ్యాపారం. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ఇల్లేంటి జంటలు చూడముచ్చటుకున్నాయి, ఇలా ఉండకూడదే. ఏదో చొక్కాతో చంపేయగలరు తెలుసా మీరు? అదే మరి. ఏంటిది? ఏముంది? ఏంటిది? సరళ 7:30, సంగీత 9:30 to 9:45. ఏంటి భయ ఇది? నేను ఈ టైంకి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించాలి. చూసారా, ఇప్పుడు దాకా నన్ను అన్నారు ఆడు పెద్ద దొంగ. చూడు ఎంత పెద్ద లిస్ట్ పెట్టుకున్నాడు. అది ఎన్నాళ్ళు నువ్వు వాడిని నమ్మావు, అర్థమైందా? నిప్పు సుధీర్ ద నిజం. వర్షిని ఉప్పు పప్పు కందిపప్పు వాళ్ళకి పంచడానికి ఆ టైమింగ్. అసలు వాళ్ళు ఎవరు? సరళ, గీత, దమయంతి లేదు ఇందులో. మర్చిపోయి ఉంటాను రాయుడు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా నీకు? సిగ్గుండాలరా ఆడపిల్లల జీవితాలు దాడుకోవడానికి. అరే ఈ విపత్తులో ఆదుకోవడానికి నేను వాడిని నమ్మి అక్కడ ఉన్నావంటే అయిపోతావు నువ్వు కూడా. నాకు నువ్వు వద్దు. సుధీర్ ఇద్దరు పక్కన ఉంటే ఫ్రేమ్ కి అలాగా భయ్యా కరుణాగో దొంగ దొంగ అన్న ఒక్కడ వెంట పడకపోతే నీ పక్కన ఉన్నాడు పార్వతమ్మ మొగుడా? నేనే
ఇదేంటి చూడు 7 నుంచి ఒకటే ట్రాక్. ఆది గారు మీరు టెన్షన్ పడకండి ఆది గారు. మీరు ఇక్కడే ఉండండి చెప్తా. ఇగో వాడిని నమ్ముతున్నావా? చూడు మన దగ్గర ఏం లేవు అలాంటి. తెలుసుగా మనోడి గురించి ఒకసారి వెనక పాకెట్ లో చూడు. ఏ ఒకటి పాకెట్టే ఉంటాయి. ఉండదు మనకి. అయ్యా చూడు చూడు అది వెళ్తుంది ఇంకా. అయ్యయ్యో సార్ సంగీత 845 పంజగుట్ట చౌరస్తా. ప్లేసులు కూడా ఉన్నాయి. నా ఇంకా ఓన్లీ పేర్లు టైమే. అర్చన పంజగుట్ట శ్మశానం. శ్మశానంలోనా? శ్మశానంలో నిత్యావసర సరుకులే ఉంటాయి భయ. వాళ్ళ ఇంటికి మా ఇంటికి మిడ్ పాయింట్ మాట అది. ఆ మిడ్ పాయింట్ లో కలిసి కాదు ఇందాక నిప్పు అది ఇది అన్నావు ఏంటి? వర్షిని వచ్చేయి పంజాగుట్ట శ్మశానం అంట. అంతా ఓకే భయ్యా. ఈ రాధ బుద్ధుడు స్టాచ్యూ పక్కన రాసి ఏంటి? అక్కడికి ఎలా వెళ్తాను? ఇప్పుడు ఈ టైంలో అయితే ఎవరు రారు కదా, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చేవచ్చు మనం. మరి రాధ ఎలా వస్తుంది అక్కడికి? రాధన్న నా మీద ఎక్కించుకుంటాను కదా. ఇది ఈయన భాగవతం. ఈయన ఉత్తముడు అన్నాడు ఇందాక, బూడిద అన్నాడు ఇందాక. నువ్వు ఇటువైపు ఉన్నా అటువైపు ఉన్నా మ్యాటర్ సేమే. మాకు మీ ఇద్దరు వద్దు, పద వెళ్ళిపోదాం. ఇంత కరెక్ట్ గా కంటెంట్ అర్థం చేసుకున్న వాళ్ళు నేను నా జీవితంలో చూడలేదయ్యా. కాదు భయ్యా ఇదంతా ఓకే నాకు కూడా అడగనా శ్మశానం ఏంటి భయ్యా? సరళ పంజాగుట్ట శ్మశానం అని రాశాడు. ఇంతకీ అమ్మాయి అయినా అక్కడ ఉన్న సమాధే. కన్ఫ్యూజ్ అవ్వకూడదని అలాగా లైట్ గా. థ్యాంక్ యూ. శ్మశానం సంగతి ఏంటో తేల్చండి. ఇదంతా వదిలే బ్రో. ఈ హుస్సేన్ సార్ ఈత ఎలా కొడుతున్నావు బ్రో? మనం కొట్టచ్చు బ్రో, మనకేం ఉండదు. హుస్సేన్ సాగర్ శానిటైజ్ చేయాలి, మనోడికి ఏం ప్రాబ్లం ఉండదు. రష్మి చూడు ఇంత తెలిసి అక్కడ ఇంకా నవ్వుతోంది. 344 పేర్లు రాశాడు, అందులో నీ పేరు లేదు. గుండెల్లో ఉన్న పేరు అక్కడ ఎలా ఉంటుంది చెప్పు. ఈవిడ గుండెల్లో ఉంటే మరి వీళ్ళంతా వాళ్ళకి ఏమేం కావాలో మనం కొనిచ్చేస్తా ఉంటాం కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి రాసుకుంటాం. వీళ్ళందరికీ కొనిస్తూ ఉంటావా నువ్వు? వాళ్ళకి అవసరం లేకపోయినా వస్తువులు ఇచ్చేస్తా ఉంటాం వాళ్ళకి. సరే అందరికి అన్ని కొనిస్తున్నావు కదా, ఈ రాధని ఈత కొట్టుకుంటూ బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కొనిచ్చడానికి తీసుకెళ్ళావు? ఆవిడ వాటర్ ప్యాకెట్లు అడిగి. హుస్సేన్ సాగర్ నీళ్ళ. నేను వెళ్తాను. ఏమైంది బ్రో మెడ పట్టేసిందా? కాదు మెడ పట్టేసినట్టు ఏంటి వెళ్ళావు అక్కడికి, ఏమైంది? నా పేరు దయ్యా, నాకు లేనిదే అది. నాకు తెలుసు నీ పేరు కక్కుర్తి, నీకున్నదే అది. ఎక్కువ మాట్లాడుతూ ప్రదీప్. నా గన్ను తీసుకొని దగ్గరికి కొట్టి కాల్ చేయాలంటే కనుక చచ్చిపోతావు. కాల్చి 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 ఇంత దగ్గర నీ మొహం చూడగానే కాల్చి చచ్చిపోతాను. మీరు చాలా టూ మచ్ గా మాట్లాడతారు ప్రదీప్ గారు. ప్రదీప్ గారా? సార్ మీరు మారిపోయారు సార్. నేను మారిపోలేదు ప్రదీప్ గారు. అదే కక్కుర్తి, అదే పత్తాపారం. చూసారా, ఇదివరకు ఒప్పుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మొత్తం మారిపోయారు. ఇవన్నీ కాదు, ఈ షోలో ఉన్న ప్రతి అమ్మాయి నన్ను బావా బావా అని పిలిచేలా నువ్వే చూసుకోవాలి. అలా అయితే నువ్వు వేరే షో చూసుకోవాలి. ఇది ఆ షో కాదు, దిస్ ఇస్ డాన్స్ షో. ఇలాగే డాన్స్ చేసాడు మన దగ్గర ఒకడు ఉన్నాడు అని పిలు. హే డాన్సర్. భయ్యా నేను వచ్చే ముందు ఏదో చేస్తాను. భయ్యా నేను వచ్చే ముందు ఏదో చేస్తున్నారు, ఏంటది? నువ్వు ఎవరితో వాయిస్ చేస్తున్నది ఏంటది? తెలుసుగా నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఆ డైలాగ్ నాది, నేను ఎంత ఎదవదో నాకే తెలియదు. అదో నాది. ఎవరో పదవుల కోసం కొట్టుకోవడం చూసాను కానీ ఇలా ఎదవల కోసం కొట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పండుగాడు అంటే ఎవరో ఒకసారి అడుగు. నేను అడగను. ఎందుకు? నువ్వు గుండుగాడు అని తెలిసాక మళ్ళీ పండుగాడు గురించి ఎందుకు అడుగుతాను? సర్లే నా ఇలియానాని పిలిపించండి, వెయిట్ చేస్తాను. నా కాజల్ కూడా పిలిపించండి, నేను వెయిటింగ్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారా? హే ఇలియానా వచ్చేసింది, కాజల్ వచ్చేసింది. ఎపిసోడ్ 2 ప్రోమోలు వచ్చేసింది.
కాజల్ ఈ రోజు క్యాండిల్ డిన్నర్కి వెళ్తాం. చేపలు, రొయ్యలు, పీతలు. చెప్పు. పావులు, గబ్బిలాలు. డిన్నర్ తీసుకెళ్తారా, చైనా తీసుకెళ్తున్నావు అండి? సెంట్ బాగుంది. అవునా, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి, నచ్చాయా? నీకు ఇంకా 2-3 డైలాగ్స్ కూడా ఉన్నాయి, వచ్చాయా? అయినా ఏంటిది, నేను షూటింగ్ వచ్చేటప్పుడు అందరు నన్ను గోవా బ్యూటీ అన్నారు, నేనేం చేయాలి? ఇసక అమ్ముకోవాలి అక్కడికి వెళ్ళి. శృతి ట్రైల్స్ వేస్తున్నారంటగా? ఏంటి ఇప్పుడు నువ్వు మహేష్ బాబువా? మ్మ్. ఇది నా చీమ ఏనుగు జోక్ అంటే పెద్ద జోక్, పక్కేళ్ళు. అంతేగాని ఆవిడ ఇలియానా కాదని ఒప్పుకోవట్లే. కాజల్, ఓ కాజల్, ఎందుకు అన్నిసార్లు పిలుస్తున్నావు? వీడికి ఎన్టీఆర్ పిలవాలని. అందుక అసలు కాదు అది. ఏంటి ఏంటి భయ్యా భయ్యా ఇది? ఇది? ఆయ్. ఎవరు భయ్యా? నీకు వాల్తేరు వాసు, నీకు అలీబాయ్. లే 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 లే.